ఆవిడ నాతోనే ఉన్నారు, నా చెయ్యే పట్టుకొని ఉన్నారు. కేక్ కూడా ఫస్ట్ నాకు పెట్టారు కట్ చేసి. వాళ్ళు ఎంత అదృష్టం, నేను అమ్మమ్మ అమ్మమ్మ అని ఎంత బాగా పిలుస్తుంది కదా. గల్లు కల్లునా గుండె చల్లనా పిల్ల ఏడు తుళ్ళి పండదే హో మనసు తీరాక మాటలాడక మౌనం ఎందుకన్నది. చిత్ర అమ్మ, ఐ లవ్ హర్ అ లాట్ ఆఫ్టర్ జానకి అమ్మమ్మ. ఐ థింక్ ఆ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు చిత్రమ్మనే. ఇక్కడ మనకి స్పేస్ లేదా, లేకపోతే మన వాళ్ళు అక్కడ స్టాండర్డ్స్ తగినట్టుగా వెళ్ళలేకపోతున్నారు, ప్రొనౌన్సియేషన్ ఇష్యూస్ ఉన్నాయా? అండ్ హిందీ వాళ్ళనే పిలుచుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అమౌంట్ ఏమైనా వస్తుందా? ఒక సింగిల్ షోస్కి వెళ్ళిన తర్వాత మీరు గెలిస్తే ఓకే సమ్ వాట్ ఏదో ఇవ్వచ్చు కాదు, బట్ బిఫోర్ దట్ ఏమైనా ఉంటుంది అసలు? యాక్చువల్లీ గెలవకపోతే ఏముండదు. కొన్ని రియాలిటీ షోస్లో అవి కూడా ఇవ్వరు. ఈవెన్ దో యూ గట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దట్ అమౌంట్, దే వోంట్ గివ్ యూ. చూపించడానికి మాత్రం ఉంటుంది. యా. బలే బలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామును నీ అన్నని దానరోయ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్ పాడ్కాస్ట్. నేను సచిన్. కొంతమంది పాటలు పాడుతూ ఉంటే అలా ఉండిపోతాం, కానీ కొంతమంది పాడుతుంటే మాత్రం అలా వాళ్ళని చూసి షాక్ అవుతూ వాళ్ళ పాటలు మొత్తం వినేస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాటలోకి మనం వెళ్ళిపోతాం. అలా కొంతమంది మాత్రం వాళ్ళ పాటలతో చిరస్మరణీయంగా ఉండిపోతూ ఉంటారు. ఇప్పటికీ మీకు అర్థమైంటుంది నేను ఎవరి గురించి చెప్తూ ఉన్నాను. షీఈస్ నాన్ అదర్ దెన్ ఆర్ వెరీ ఓన్ జానకమ్మ. మనమందరం అమ్మ అని పిలుస్తాం, కానీ తను మాత్రం అమ్మమ్మ అని నోరారా పిలుస్తుంది. ఆ రోజు అక్కడ అంటే అంత్యక్రియలు జరుగుతున్న రోజు తను అక్కడే ఉన్నారు. టీవీలోనూ లేకపోతే ఫోన్స్లోనూ చూసి మనకే గుండె పిండేసినట్టు అయిపోతే చిన్నప్పటి నుంచి జర్నీ చేశారు. అంత్యక్రియల రోజు అక్కడే ఉన్నారు. ఆ ఫ్యామిలీతో ఉన్న అసోసియేషన్ ఏంటి, ఆవిడతో ఉన్న అసోసియేషన్ ఏంటి, అండ్ అక్కడ నుంచి అంటే చిన్నప్పటి నుంచి తను చూస్తున్న అమ్మమ్మతో సంగీతాన్ని ప్రారంభించి ఈరోజు ఈ పొజిషన్ వరకు వెళ్ళడానికి తను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే జానకమ్మ ఇన్స్పైర్ చేసింది ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈరోజు మనతో పాటు ఆ విశేషాలను పంచుకోవడానికి సింగర్ ప్రవస్తి స్టూడియోలో ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ హర్. హలో ప్రవస్తి. హాయ్ అన్న, ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నువ్వు బాగా లోలో ఉన్నప్పుడు, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత వి కాంట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ పేరెంట్స్ టు, రైట్? మనం చెప్పుకుంటాం, ఆ తర్వాత చెప్పుకుంటాం. బట్ లోన్గా ఉన్నప్పుడు మనకున్న ఒక హ్యాబిట్ లేకపోతే మ్యూజిక్ పాటో ఆటో మనల్ని బయట తీసుకొచ్చేస్తుంది. అండ్ వాట్స్ యువర్ హ్యాబిట్ ఆన్ దట్ టైం? అలాంటి టైంలో యాక్చువల్లీ లిజన్ టు మ్యూజిక్, ఎస్పెషలీ రుద్రాష్టకం ఉంటుంది కదా, అది ఎవ్రీ టైమ్ ఐ ఫీల్లో ఐ లిజన్ టు దట్ నమామి శమీష అని. అది పక్కా వింటా. ఐ లైక్ దిస్ వన్ వర్షన్ స్పెసిఫికలీ, సో ఆ వర్షనే పెట్టుకొని వింటాను. ఇఫ్ నాట్ ఐ వాచ్ సంథింగ్, ఇలా పాడ్కాస్ట్ అయి ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉండొచ్చు, అలాంటివి ఐ వాచ్. కొన్ని మోటివేషనల్ ఉంటాయి, అలాంటివి ఐ వాచ్. అండ్ అంతే, మోస్ట్లీ మ్యూజికే. ఇట్ హీల్స్ రైట్ అవే. నేనేమనుకున్నాను తెలుసా, టు బి హానెస్ట్ సే పాట పాడతాను అంటాము అనుకున్నా. బట్ ఎందుకు నేను షాక్ అయ్యానంటే నువ్వు రుద్రాష్టకం అన్నావు, బట్ నేను ఎప్పుడు చెప్పలేదు నేను కూడా మ్యూజిక్ వింటా. నేను ఐగిరి నందిని వింటా. ఓ నైస్. అండ్ దట్ ఒక పర్టిక్యులర్ సింగర్ పాడింది. ఓకే, ఎవర్ విచ్ వర్షన్? తెలుగు. ఓకే, అంటే ఎవరు పాడింది? ఒక 2-3 వర్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద సింగర్, ఓకే, బట్ డెఫినెట్గా నేను వింటా. నైస్. అండ్ ఐ డోంట్ నో, ఒక్కసారి బికాస్ నాకు ఎనర్జీ మ్యాచ్ అవ్వడం ఇష్టం, ఆ సింగర్ ఎనర్జీతో నాకు మ్యాచ్ అవుతుంది. అండ్ లేటర్ ఆన్ డాన్స్ వేసుకుంటా హ్యాపీగా. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ మ్యాడ్ డాన్సర్. అది నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే అర్థమవుతుంది కొంతమందికి. సేమ్, అందుకే నెవర్ గో టు దట్. డాన్స్ వేస్తావా అంటే ఇప్పుడు నేను ఏమని చెప్పాలి, ఆప్షన్ లేదు కాబట్టి. అంటే ఇష్టమే, కానీ పబ్లిక్లో అయితే చేయాలని అవసరం లేదు. అంటే చాలా నర్వస్ ఫీల్ అయిపోతాను పబ్లిక్లో చేయాలంటే. ఓకే, అంటే అప్పుడప్పుడు కొన్ని రియాలిటీ షోస్లో దే ఆస్ టు డాన్స్ ఆల్సో. అందరు కలిసి చెయ్యండి అని ఏదో ఒకటి చెప్తారు. అవును, రియాలిటీ షో గురించి వచ్చింది కాబట్టి 2011 నుంచి 2025, 2026 ఒక డెకేడ్ తర్వాత ఎవ్రీ డెకేడ్కి ఒక జనరేషన్ చేంజ్ అవుతుంది. ఈవెన్ రియాలిటీ షోస్లో కూడా చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ఎనీ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీ రియాలిటీ షో.
చేంజ్ ఓవర్ చూస్తున్నావు కదా, Hmm. ఒకప్పుడు షోస్కి ఇప్పుడు షోస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ యూ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్? యాక్చువల్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు అంటే పర్ఫార్మెన్స్ వచ్చేసాయి ఫస్ట్. ఇప్పుడున్న దానిలో కంటెంట్కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మోర్ దెన్ ఇన్ సింగింగ్. మీన్స్ ఆఫ్ లైక్ ఇట్ మైట్ బి యువర్ బ్యాక్ స్టోరీ, యువర్ ఏదో ఒకటి నీ లైఫ్లో జరిగేది ఓకే నువ్వు అవన్నీ చెప్పాలి. ఓకే వి More- వాంట్ టీఆర్పీ. ఓకే యా, సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోర్ దెన్ సింగింగ్. అండ్ యా, పర్ఫార్మెన్స్కి ఎక్కువ వాల్యూ ఉంది ఇప్పుడు. అంటే హౌ మచ్ యూఆర్ ఎంగేజింగ్ విత్ పీపుల్, హౌ మచ్ యూఆర్ డాన్సింగ్ ఆన్ ద స్టేజ్, హౌ మచ్ యూఆర్ వైబింగ్ టు దట్ సాంగ్ ఆన్ స్టేజ్. సో ఒకప్పుడు అలా కాదు, నించొని పాడేవాళ్ళం అసలు అవును. కదలకుండా. జానకమ్మ ఎగ్జాంపుల్, అసలు ఆ చిన్న బుక్ పట్టుకొని ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపించాము బుక్ గురించి చెప్పవా? నువ్వు చూసావా బుక్ ని? యా, అసలు అంత చిన్న బుక్ లో ఎలా కనిపిస్తుంది? అవును, హార్డ్లీ నాకు తెలిసి ఇంతే ఉంటుంది అనుకుంటా కదా. యా, ఇంతే, ఈ బాటిల్ అంతే ఇంతే, అంతే. దాన్ని ఇలా పట్టుకుంటారు. అసలు ఎలా కనిపిస్తుంది? అవునా? మనం పట్టుకొని ఏం చేయలేం అసలు. వి కాంట్ ఇలాగే సీ. పట్టుకొని అలాగే నిల్చొని. ఓకే సో అప్పుడు అలా ఉండేది, దట్ వాజ్ ద స్టాండర్డ్. కానీ ఇప్పుడు అసలు వీ హ్యావ్ టు పర్ఫార్మ్, వీ హ్యావ్ టు డూ సో మచ్. సో ఇట్స్ హార్డ్ సింగింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అవన్నీ చెయ్యాలి అంటే. దట్ టు ఫోర్స్ చేస్తే ఇంకా కష్టం. సో ఆల్ ఆఫ్ థింగ్. సో ఇప్పుడు ఒక సింగర్ గా నువ్వు స్టేజ్ షోకి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎవ్రీథింగ్, రైట్? యా, అండ్ ఇక్కడ నుంచి నువ్వు తమిళ్కి వెళ్ళావు, బట్ నేను తమిళ్ కన్నా హిందీ గురించి అడుగుతా, బికాస్ నీ జర్నీలో హిందీ కూడా ఉంది. తమిళ్ Yeah. గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కాబట్టి మన వే ఆఫ్ ప్రెజెంటేషన్కి షోస్లో అండ్ అక్కడ డిఫరెన్స్ ఏంటి, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అప్రోచ్ ఎలా ఉండింది? సో యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ నర్వస్ హిందీలో ఫస్ట్ టైం కాబట్టి. మల్టీ లాంగ్వేజెస్ నుంచి వస్తూ ఉంటారు అక్కడికి. బట్ లైక్ అంటే ఒక రియాలిటీ షోలో పాడడం ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ కొంచెం ఐ ఫెల్ట్ నర్వస్. నాకు ఓకే హిందీ వచ్చు కానీ అంటే వాళ్ళలా ఫ్లోలో మాట్లాడాలంటే కొంచెం కష్టం, అప్పుడు కష్టం ఉండింది. సో అక్కడ కూడా బాగా మాట్లాడాలి, ఆ స్టేజ్లో కూడా యూ హ్యావ్ టు బి వెరీ ఏంటి బాగా యాక్టివ్గా ఉండాలి. ఎనర్జీగా యా, బాగా ఎనర్జీ చూపించాలి, బాగా యాక్టివ్గా ఉండాలి. యూ హ్యావ్ టు టాక్ అ లాట్. నాలో అది లేదు, ఇట్ వాస్ వెరీ లెస్. ఇప్పుడు నేర్చుకుంటున్నావు. యా, ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ బెటర్. సో అప్పుడు అస్సలకే మాట్లాడేదాన్ని కాదు, వెరీ లిటిల్. ఓన్లీ నా పేరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇది ఒకటే చెప్పేదాన్ని. బట్ దే లైక్డ్ ఇట్ సర్ప్రైజింగ్లీ. షాన్ సార్ ఉన్నారు కదా, హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్. హీ యూస్ టు సే దట్ చూడండి తన పని తను చేసుకుంటుంది, షీఈ్ ఆల్వేస్ వెరీ సైలెంట్, షీఈ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సింగింగ్, మీరందరు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో యూస్ టు టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అయితే అక్కడ బ్లైండ్ ఆడిషన్ అని ఒకటి జరుగుతుంది. ఇఫ్ యూ సీ చైర్స్ అన్ని అటువైపు తిరుగుంటాయి జడ్జెస్వి. మన వాయిస్ వస్తే వాళ్ళు బజర్ నొక్కితే వాళ్ళ చైర్ ఇటు తిరుగుతుంది. వాళ్ళు బజర్ నొక్కారంటే ఐ వాంట్ హర్ ఇన్ మై టీమ్ అని అర్థం. సో నాకు ముగ్గురు నొక్కేశారు. జస్ట్ ఇంటూ లైక్ 15 seconds పాడాను, అప్పుడే బజర్ కొట్టేశారు. లైక్ దే లైక్ ఇట్ వెరీ మచ్. అయితే కొట్టేసాక దే 3 fought ఫర్ మీ. తను నా టీంలో ఉండాలి, నీ టీంలో కాదు. సో ఇట్ వాస్ వెరీ ఫన్. అంటే కొంచెం నాకు ఆ నర్వస్నెస్ పోయింది అది చూసాక. సో ఇట్స్ హ్యాపీ. అండ్ షాన్ సార్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్, సచ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్. అసలు వెరీ డౌన్ టు ఎర్త్. అంటే జానకమ్మలో చూసాను ఆ డౌన్ టు ఎర్త్ క్వాలిటీ. నో ఐఎమ్ సీయింగ్ ఇన్ షాన్ సార్ హిందీలో. ఆయన ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ అందరు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు. హీ టుక్ us to a restaurant. ఎంత బాగా చూసుకున్నారంటే అసలు నేను అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు బాంబే నుంచి, హీ క్రైడ్. అసలు ఐ నెవర్ సీన్ ఎనీ జడ్జ్ లైక్ దట్ క్రైయింగ్ ఫర్ అ కంటెస్టెంట్. సో ఈ గోట్ ఎమోషనల్. నేను వచ్చేసేటప్పుడు కూడా చాలాసార్లు నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది షాన్ సార్తో. యూస్ టు గివ్ మీ సమ్ సాంగ్స్, నువ్వు నేర్చుకో, జబ్ దీప్ జలే ఆనా యేసుదాస్ గారిది, నువ్వు అది నేర్చుకొని నాకు పాడి పంపి అని యూస్ టు డూ ఆల్ దిస్. అయితే అక్కడ నేను షాన్ సార్ కలిసి ఆయన పాట పాడాం, చాన్ సిఫారిష్ జో కర్తా హమ్, అది పాడాం ఇద్దరం కలిసి. సో అమీర్ ఖాన్. సో సుబ్హానల్లా అని వస్తుంది కదా, దానిలో హీ వాజ్ లైక్, నా నిక్ నేమ్ అడిగారు, నా పేరు వాళ్ళకి పలకడం రావట్లేదు. సో మై నిక్ నేమ్ ఇస్ రైను. ఇట్స్ అ వెరీ వియర్డ్ నిక్ నేమ్.
సో రైను మాట నా పేరు. ఓకే. ఆ పేరు తీసుకొని రైను మేరీ రాజా తీరు ఏదో పాడరు. అంటే ఆయన నిక్ నేమ్ రాజా అంట. సో రైను నాది, రాజా యోర్స్ అని పాడరమాట. ఇలా కింద నీస్ మీద కూర్చొని ఇలా పాడరు నా ఓ కోసం. మై గాడ్. సో మెనీ మెమరీస్ ఇన్ హిందీ as well. నీతి మోహన్ మ్యామ్, షీ ఈజ్ ఆల్సో వెరీ స్వీట్. షీ వాజ్ లైక్, నువ్వు రైను కాదు డైనమైట్, వెల్ యూ సింగ్ లైక్ దాట్. అవును. అంటే ఒకటి పాట ఖుల్లాగా పాడతావు మొత్తం, రైట్? ఇది దాచుకోవడం, లైక్ నేను ఇలాగే ఉండాలి. నో, ఇట్ ఈస్ అ సాంగ్. నేను ఎస్పెషల్లీ బాలు తాత గారు హీ యూస్ టు టెల్ మాట. అంటే ఫైనల్స్ ఓపెన్లో జరిగింది పాడతా తీయగా, అంటే లైవ్. సో అప్పుడు ఏమైందంటే దానిలో రూల్ ఏంటంటే ఎవరు వచ్చినా ఫస్ట్ అందరికీ నమస్కారం అని చెప్పి దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్ సింగింగ్ పాడతా తీయగలో. సో ఎవ్రీ టైమ్ ఐ డూ దట్. నాకేంటో ఒక అలవాటు అంటే నమస్కారం అన్నప్పుడు ఐ బెండ్ సో మచ్. అయితే తాతగారు యాక్చువల్లీ లైక్డ్ ఇట్. లైక్ చాలా అంటే ఇట్ సీమ్స్ వెరీ రెస్పెక్ట్ఫుల్ వెన్ యూ డూ ఇట్. అందరిలో ఫేక్లా అనిపించి ఇట్స్ లైక్ యూర్ రియలీ డూయింగ్ ఇట్. సో అది ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంకా అందరు కాపీ చేయడం స్టార్ట్ చేశారు. చేసాక ఒక్క అమ్మాయి నేను మెచ్చుకున్నాను, మీరు అందరు స్టార్ట్ చేస్తారా, ఆపండి అలా కాపీ చేయకండి అన్నారు. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇలా ఫైనల్ రాగానే వాజ్ లైక్ అందరికీ నమస్కారం అన్నాను. అనగానే వాజ్ లైక్ మోసపోకండి అందరికీ నమస్కారం అని విని అది శంఖనాదం అని పాడితే ఈ అమ్మాయి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడ ఇన్ ఇయర్స్లో వాయిస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎవరికి ఎలా ఉండదు, ఈ అమ్మాయి పాడేటప్పుడే నేను అది చేసుకోవాల్సి వస్తుంది. సో అందరికీ నమస్కారం నమ్మకండి, ఆ వాయిస్ వేరు పాడేటప్పుడు వేరు. నాకు గుర్తు నీ నమస్కారం ఒకడు మాక్ చేసినట్టున్నారుగా జడ్జెస్ లో, తాతగారే అన్నారు కదా, వచ్చి ఒకసారి ఆయన కూడా చేసి చూపించినట్టున్నారు కదా. యా, నాకు గుర్తు అది. చెప్పు ఆ రోజు ఏం జరిగింది అది? అంటే ఆయన వచ్చి మాక్ చేసినట్టున్నారు నమస్కారాన్ని కదా. ఇలా చెప్తుంది అసలు. నేను అది ఎవరి దగ్గర చూడను, ఎస్పెషల్లీ పిల్లలు అందరు చూసి నేర్చుకోండి. ఎంత బాగా చెప్తుంది, ఇలా చెప్తుంది నమస్కారం అని. కానీ అదే నైస్ మెమరీ టు మీ. ఆయనతో అంటే అఫ్కోర్స్ ఆయన లేరు అనేది కూడా తట్టుకోవడం కష్టం. అంటే ట్రూత్ ఎవ్వరు పర్మనెంట్ కాదు. వీ హ్యావ్ టు లివ్ సమ్ పాయింట్ ఆఫ్ ది అదర్. లెజెండ్స్ దే జస్ట్ లివ్ ఆన్ వాళ్ళ మ్యూజిక్ ద్వారా, వాళ్ళ మాటల ద్వారా. బాలు గారితో నీకు లాస్ట్ కలిసి మాట్లాడిన సందర్భం? యా, లాస్ట్ అంటే ఐ థింక్ ఐ సంగ్ ఫర్ తిరుపావై, నా తమిళ్ తిరుపావై ఉంది కదా, తిరుపావైనా, యా సంక్రాంతి అప్పుడు సాంగ్ తెలుగుయే. దారి తప్పి పోరొచ్చిన వాసురావు సార్ డైరెక్ట్ చేశారు, మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఐ సంగ్. సో అది రిలీజ్కి తాతగారు వచ్చారన్నమాట. సో అది ఎలా అంటే స్క్రీన్లో ఫస్ట్ పాట ప్లే చేశారు, అంతా డార్క్ అయిపోయి. దెన్ బాలు తాత గారు వచ్చి ఆయన ఒపీనియన్ చెప్పి మాకు సన్మానం చేయాలన్నమాట, ఫెలిసిటేషన్ లైక్ చిన్న ట్రాఫీ ఇచ్చారు. సో అది అయ్యింది. కోఇన్సిడెంట్లీ వి వోర్ సేమ్ కలర్, నేను తాతగారు సేమ్ బ్లూ కలరే వేసుకున్నాం. ఫస్ట్ రాగానే మ్యాచింగ్ సేమ్ పెన్స్ అన్నారు. అని దీన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎంత ఎదిగిపోయింది, ఎంత బాగా పాడుతుంది, మీరు అందరు చెప్పండి ఎంత బాగా పాడుతుంది. బీ ఆనెస్ట్, అసలు ఎక్కడైనా కొంచెమైనా తక్కువ అనిపిస్తుంది ఇది పాడేటప్పుడు. దీని వాయిస్ అంత ఓపెన్గా భలే ఉంటుంది, యూనిక్గా అని చెప్పి హీ థ్యాంక్డ్ వాసురావు సార్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. విని చాలా బాగా పాడావు తల్లి, పాట చాలా బాగుంది. నేను తల్లి తల్లి అని అనేవాళ్ళ తాతగారు. జానకమ్మ కూడా తల్లి బంగారు అని పిలిచేవాళ్ళు. సో అలాగా ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ టైం. తాతగారే మా ఇద్దరు ఫోటో తీయండి అని పిలిచారు. ఇట్ వాస్ వెరీ స్పెషల్. అండ్ అందరు ఇంకా అలా ఏంటి అయినా అడిగారు ఫోటో తీసుకోమని. నువ్వు చెప్తూ ఉంటే నేను అలా ఫ్రేమ్ చేసుకుంటున్నా తెలుసా. ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫోటో ఇన్ మై ఇన్స్టాగ్రామ్. సో షేర్ చేయమర్చిపోదు. డన్. ఆల్సో ఐ థింక్ యా లాస్ట్ అది కాదు, తమిళ రియాలిటీ షోకి జడ్జిగా వచ్చాను నేను ఉన్నప్పుడు, గెస్ట్గా ఒక రౌండ్కి వచ్చారు. అయితే ఐ సాంగ్ దిస్ మై ఫేవరెట్ సాంగ్ మలరే మౌనమా, జానకమ్మ తాతగారు పాడిన పాట. సో ఆ పాట పాడాను. హీ వాజ్ లైక్ ఫస్ట్ పాడంగానే ఇక్కడ ఏదో ఒక గోల్డెన్ షవర్ ఏదో ఉంటుంది కదా, నేను తినకే ఫస్ట్ ఇవ్వబోతున్నానని చెప్పి నాకు ఆ గోల్డెన్ షవర్ ఇచ్చారండి, గోల్డెన్ పర్ఫార్మెన్స్ అని. సో అది పాడంగానే ఈ వాజ్ లైక్ హౌ ఆర్ యూ సో పర్ఫెక్ట్. అంటే ఎప్పుడు పాడతా దిగలో కూడా అదే కాంప్లిమెంట్. ఇక్కడ కూడా తమిళ్లో హీ వాజ్ లైక్ నీకు అసలు తమిళ్ రాదు, యువర్ ఎ తెలుగు గర్ల్, బట్ ఇక్కడ కూడా యూఆర్ డూయింగ్ సో వెల్
అని చెప్పారు. హి వాస్ లైక్, నీ పిచ్ పర్ఫెక్షన్ నాకు చాలా చాలా ఇష్టం. నాకు అది అందరిలో కనిపించదు. బట్ వాట్ యూ హ్యావ్ ఇస్ అ బ్లెస్సింగ్, ద హార్డ్ వర్క్ యూ డిడ్. సో ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి తాతగారు మర్చిపోయారు. నేను యాక్చువల్లీ సెకండ్ నన్ను పాడత తీగలో. అక్కడ నేను ఫస్ట్ అని అనౌన్స్ చేశాను. అంటే నేను చెప్పా, తాతగారు సెకండ్ వచ్చానంటే, పోన్లేవే నేను థర్డ్ వచ్చాను ఇప్పుడు ఏంటి అన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ టైం. అండ్ బాలు గారికి కంట్రిబ్యూట్ అనే పదం బహుశా తప్పు అవుతుంది. ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక పాట. మై ఫేవరెట్ సాంగ్ అగైన్. అంటే నేను లోలో ఉన్నప్పుడు ఇది కూడా ఎక్కువ వింటాను ఈ పాట అవునా? కూడా. యా ఓకే. ఇందాక నుంచి బాలు గారిని తాతగారు తాతగారు అంటున్నారు కదా, ఏమైనా రిలేషన్ ఉందా మీకు? సో అన్లైక్ జానకమ్మమ్మ, తాతగారు యాక్చువల్లీ మా నాన్నగారికి రిలేటివ్ అవుతారు. ఐ థింక్ ఓ ఐ హావ్ నెవర్ టోల్డ్ దిస్ ఎనీవేర్. తాతగారు ఏం చెప్పారంటే, నీ కరెక్ట్ 18 years వచ్చాక నేనే గర్వంగా నా అమ్మాయి, మా ఫ్యామిలీ అమ్మాయి నేను గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు. ఓ సో ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టెల్లింగ్ దిస్. గ్రేట్. అంటే ఏం వరుస అవుతారు? తాత వరుసే. నాకు అంత కరెక్ట్ తెలియదు. ఓకే. సో మా అత్త వాళ్ళ వెడ్డింగ్స్కి అన్నిటికీ కూడా తాతగారు వచ్చారు. ఎస్పీ శైలజ ఆంటీ అంటాను నేను. ఆ, సో ఆంటీ వస్తారు, అన్నిటికీ వస్తారు ఫంక్షన్స్కి కూడా. శైలజ గారు చూడడానికి గంభీరంగా కనిపిస్తారు కానీ చాలా షీ ఈస్ సాఫ్ట్ కదా. వెరీ స్వీట్. చంద్రమోహన్ గారు కూడా రిలేటివ్స్ డాడ్కి. ఓకే. యా బాబాయ్. నువ్వు మాట్లాడు. చెప్పారు అనుకోండి మొత్తం అన్ని ఇండస్ట్రీ పిల్లేమో అని చెప్పి. కొంచెం రికమెండేషన్తో వచ్చింది అనుకుంటారు. అంతే కదా, నిజమే కదా, అందుకే చెప్పొద్దు అన్నారు తాతగారు. నిజమే కదా. బాలు గారి గురించి మాట్లాడుకున్నాం అండ్ సాంగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క పాట. సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే, పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే, ఆనింగి నేల కొనగలసినులే లేవులే, కలిమిలే ముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గెల్లులే, నీలాలు కారేన కాలాలు మారేన నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. ఏదో ఆటోమేటిక్గా అంటుంటారు కదా, ఇప్పుడు సుగంధాలు పరిమళించినట్టుగా బహుశా ఒక పాట సుగంధ భరితమై పరిమళిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. టు బి హానెస్ట్ టు సే బహుశా కాస్త ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, ఏం చేయలేదు. చిత్ర గారి గురించి నువ్వు ఇందాక అంటూ ఉంటే, అంటే ఒక్కొక్కరిది వాళ్ళ అంటే బాలు గారు, జానకమ్మ, సుశీలమ్మ ఒక జనరేషన్. ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తుండిపోయే పేర్లు ఏమైనా ఉన్నాయంటే కనుక నిర్మోహమాటంగా చిత్ర గారు. యా బట్ అంత అయినప్పటికీ షీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ చిన్న పిల్లలని ఆవిడ కూడా కదా. నాకు ఒక గుర్తుమాట, ఒకసారి పాట పాడేశారు, నా పని అయిపోయింది వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నట్టు ఉంటే, అండ్ దెన్ మాట్లాడిస్తున్నప్పుడు అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అవును, అండ్ ఒక షోకి జడ్జ్గా ఐ థింక్ మీరు కాంపిటీషన్కి వెళ్ళిన తమిళ్లో షోలో చేశారు. పాడినప్పుడు. అవును, ఎట్లా ఉంటుంది చిత్ర గారు? లైక్ అలాగే ఉంటారా నేచురల్గా, లైక్ ఏ డిఫరెన్స్ ఉంటుందా కొంచెమైనా? చిత్ర అమ్మ, ఐ లవ్ హర్ అ లాట్ ఆఫ్టర్ జానకి అమ్మమ్మ. ఐ థింక్ ఆ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళంటే ఇప్పుడు చిత్రమ్మనే. సో ఆఫ్టర్ జానకి అమ్మమ్మ. అండ్ నాకు చాలా ఫొటోస్ ఉన్నాయి అమ్మతో, వేర్ షీ హగ్స్ మీ లైక్ దిస్. నేను ఇలా అమ్మ మీద పడుకొని ఉంటాను అప్పుడప్పుడు. ఓకే. సో దట్ ఈస్ అ బాండింగ్ ఐ హ్యాడ్ విత్ చిత్రమ్మ. అండ్ ఐ పర్ఫార్మ్డ్ విత్ హర్. ఇద్దరం కలిసి ఒక పాట కూడా పాడాం తమిళ్లో ఒక రౌండ్లో. ఏదేదో ఎన్నం వెళ్ళడితే, తెలుగులో రాణిల వసంతాల. సో అది ఇద్దరం కలిసి పాడాము. దానికి చాలా ట్రైనింగ్ ఇచ్చారు నాకు, మంచి అన్ని నేర్పించారు విత్ వెరీ మచ్ పేషెన్స్. షీ ట్రీట్స్ ఎవ్రీ కిడ్ సో వెల్ తమిళ్లో. లైక్ అందరినీ కూడా సొంత పిల్లలనే ట్రీట్ చేస్తారు చిత్రమ్మ. అండ్ ఆవిడ వాయిస్లోనే షీ ఈస్ వెరీ స్వీట్.
సేమ్ ఇన్సైడ్ అవుట్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అంటాం కదా అలా. అవును అవును సో షీఈస్ లైక్ దాట్. హౌ పర్టికులర్ షీ ఇస్ ఇన్ సింగింగ్. ఎందుకంటే జానకి గారి తర్వాత మైక్ పట్టుకొని నిల్చున్న ప్లేస్లో నిల్చునే పాడిన వాళ్ళు యా అఫ్ కోర్స్ ఇప్పుడు మారుతున్నప్పటికీ చిత్ర గారు ఎలా ఉంటుంది? ఎందుకంటే నువ్వు చిత్ర గారితో పాడావు కాబట్టి హౌ పర్టికులర్ షీ ఇస్. పర్ఫెక్షన్ చాలా ఉండాలి అమ్మకి. ఆవిడకి ఎక్కడైనా కొంచెం అటు ఇటు అయినా ఇంకా ఆపేస్తారు, లేదు ఐ ఓ హావ్ టు సింగ్ ఫ్రమ్ బిగినింగ్ ఓ అంటారు. ఓకే సో షీ ఈజ్ పర్ఫెక్షన్ అంతే చిత్రమ్మ అంటే. ఎక్కడ కొంచెం అటు ఇటు అయినా షీల్ గెట్ వెరీ డిస్సాటిస్ఫైడ్ విత్ సింగింగ్ మాట. ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. అవును అవును లైక్ అందరు ఏమనుకుంటారో అలా ఏం లేదు, మళ్ళీ ముందు నుంచే పాడాల్సిందే నేను అనేవాళ్ళు. సో పర్ఫెక్షన్ అంటే రిహార్సల్ చిత్రమ్మ. ఉంటుందా చిత్ర గారితో వారితో పాడేటప్పుడు ముందు మీకు ఎట్లా ఉంటుంది స్కెడ్యూల్? యా రిహార్సల్ అనేది ఉంటుంది. అంటే స్టేజ్ రిహార్సల్ అని ఒకటి జరుగుతుంది, ఓకే దాని ముందు ఒక ట్రైనింగ్ సెషన్. అంటే ఇద్దరం ఒకసారి చూసుకోవాలి కాబట్టి ఆ, ఈ లైన్ నువ్వు ఈ లైన్ నేను అని అలా డివైడ్ చేసుకొని ఒకసారి చూసుకున్నాం ట్రైనింగ్ సెషన్. ఓకే దెన్ డైరెక్ట్ స్టేజ్ రిహార్సల్. సో స్టేజ్ రిహార్సల్ అనేది జరుగుతుంది ఎవ్రీ ఎపిసోడ్ ముందు, డెఫినెట్లీ అవుతుంది. కొన్నిసార్లు అవ్వదు డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ Okay. అవ్వదు. సో చిత్రమ్మతో అయ్యింది, రిహార్సల్ అయ్యింది. అప్పుడే నన్ను ఇలా కూర్చోబెట్టుకొని ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా పట్టుకొని చాలా ఫొటోస్ ఉంటాయి అమ్మతో నాకు ఇక్కడ ముద్దు పెడుతున్నట్టు. ఒక ఎపిసోడ్లో అయితే ఆఫ్టర్ ఐ సాంగ్ నానూరు సింధు అని ఒక పాట స్టేజ్ మీదకి వచ్చి నన్ను ఇలా లేపి ఇలా తిప్పారు ఎత్తుకొని. సో షీ లవ్స్ మీ అ లాట్. ఓకే ఏఆర్ రెహమాన్ సార్ వచ్చినప్పుడు యూస్ లైక్ యూ సౌండ్ కుట్టి ఆశా భోస్లే అని పిలిచారు. ఓ సో ఇంకా అదే పట్టుకొని చిత్రమ్మ ప్రతి ఎపిసోడ్లో షీ యూస్ టు సే కుట్టి ఆశా భోస్లేనా నువ్వు, కరెక్ట్ అలానే చెప్పారు. యు ఆర్ వెరీ యూనిక్, నీ వాయిస్లో ఒక డిఫరెంట్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ టెంజ్, అది అందరి దగ్గర ఉండదు, ఇట్స్ వెరీ యూనిక్, యూ హ్యావ్ అ వెరీ పెక్యులర్ వాయిస్ అని చెప్పేవాళ్ళ అమ్మ. నువ్వు చెబుతూ ఉంటే ఐ థింక్ నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. ఐ థాట్ టు ఆస్క్ అబౌట్ విజయ్ ప్రకాష్ అండ్ శ్వేత మోహన్ వీళ్ళందరి గురించి అడగాలండి. బట్ సుజాత మోహన్ గారు అండ్ ఐ థింక్ తల్లి కూతురు ఇద్దరు ఉత్తికి ఆరేస్తున్నారు పవర్ సోషల్ మీడియాలో కదా స్వీటెస్ట్ పీపుల్. ఇద్దరు కూడా. యా ఓకే లెట్స్ టాక్ అబౌట్ విజయ్ ప్రకాష్ గారు లేట్ ఆఫ్టర్ వి టాక్ అబౌట్ మచ్ అబౌట్ శ్వేత మోహన్ అండ్ సుజాత మోహన్ గారు. యా యా విజయ్ ప్రకాష్ గారు అండ్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? సో హీ సా మీ ఇన్ తెలుగు అండ్ తమిళ్. నన్ను ఎన్నిట్లో చూసారు. ఫస్ట్ టైం ఎక్కడంటే పాడతా తీగలో తాతగారు ఉన్నప్పుడే హీ కేమ్ యాజ్ అ గెస్ట్. అప్పుడు నేను అది రేటి డ్రెస్ మేము వేస్తే ఐ సాంగ్ దిస్ సాంగ్. సో అది పాడాక ఐ వాజ్ లైక్ అసలు నా కాంపిటీషన్లో లేదు, నువ్వు నీ కాన్సర్ట్ ఇస్తుంటే మేమందరం ఆడియన్స్గా వచ్చినట్టు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కదా అది. దాట్ మచ్ పర్ఫెక్షన్ ఇన్ యువర్ సింగింగ్, ఐ హోప్ యూ రీచ్ ద హైట్స్ యూ డిజర్వ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. ఆఫ్టర్ దట్ సర్ప్రైజింగ్లీ నాకే జడ్జ్గా వచ్చారు తమిళ్లో. ఓకే సో అంటే హీ యూస్ టు కాల్ మీ వర్సటైల్. ఫస్ట్ నాకు అక్కడి నుంచి ఆ కామెంట్ వచ్చింది విజయ్ ప్రకాష్ సార్ నుంచి. అంటే నువ్వు ఏ జానరా ఇచ్చినా కూడా యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు స్టే పర్ఫెక్ట్. గ్రేట్. సో సర్ప్రైజింగ్లీ నీ వాయిస్లో కూడా అన్ని జానర్స్ సూట్ అయిపోతాయని చెప్పేవాళ్ళు. సో హీ సా మీ సింగ్ ఎవ్రీ జానరా. ఒక పాట అయితే ఒన్నాంపడి ఎడితే అని అమ్మవారి పాట, తమిళ్లో ఇట్స్ అ ఫోక్ సాంగ్. సో అది ఎలా అంటే కంటిన్యూస్గా వెళ్తుంటుంది పాట, బ్రెత్లెస్ కైండ్ ఆఫ్ సాంగ్. సో దానికైతే నేను ఎండ్ అవ్వకముందే లేచేసి కంప్లీట్లీ ఇలా డాన్స్ చేసేసి వాజ్ లైక్ అమ్మవారి వచ్చి పాడినట్టు అనిపించింది నాకు అని. ఒక రెండు లైన్లు ఏమైనా బికాజ్ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను. తన్నన్నాదీనం 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 తందానే తన్నన్నాదీనం తందానే తన్నన్నాదీనం 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 తందానే செந்தில் வடி வேலவாரே சிந்து கவி பாட பல சங்கதிகள் போட முன்பு செய்த வினையோட இன்று தஞ்ச முகம் தங்க வள்ளி கொஞ்சரங்கள் பாட. అంటే ఒక్క చిన్న పాజ్ తీసుకుని నువ్వు పాడుతూ ఉంటే నాకు విజయలక్ష్మి గారు కనిపించారు. కరెక్ట్, నాకు విజయలక్ష్మి గారే కనిపించారు. ఐ థింక్ ఆవిడ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు ఆవిడ గొంతు ఒకసారి ఎలాగెళ్ళిపోతుందో, ఐ మీన్ ఆ ఒరిజినల్ పాట ఎవరు పాడారో నాకు తెలియదు, బట్ ఆవిడ పాడిన తర్వాత పాట బాగా హైలైట్ అయింది. సర్ప్రైజింగ్లీ ఒరిజినల్ సింగర్ కూడా విజయలక్ష్మి గారి పేరు. దట్స్ వాట్ అలా ఉంటుంది మాట. ట్రూ.
సో ఇది ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క టెంపో పెరుగుతూ ఉంటుంది అనమాట. లాస్ట్కి ఫాస్ట్ అయిపోతుంది కంప్లీట్గా. సో లేచేసి ఇట్ వాజ్ లైక్ ఇంకా అమ్మవారు అక్కడ వచ్చి పాడినట్టు అనిపించింది నాకు. సుజాత మోహన్ మ్యామ్ ఇలా దిష్టి తీసింది. సుజాత మోహన్ గారు అండ్ శ్వేత మోహన్ ఒక్కసారి తల్లి కూతురు గురించి చెప్పా, ఎందుకంటే నేను వాళ్ళని కలుస్తాను. శ్వేత మోహన్ గారు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ కాంట్రవర్సీ. మీ గురించి చాలా తెలుసుకోవాలని హోప్ మీరు ఇస్తారని చెప్పి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. నేను వస్తా టాక్ అబౌట్ శ్వేత మోహన్ గారు బికాస్ పాడుతుంటే మైక్ని ఆవిడ ఒక చిన్న పిల్లల ముద్దానట్టే అనిపిస్తుంది. ఇద్దరు కూడా తల్లి కూతురు ఇద్దరు కూడా. అండ్ శ్వేత మోహన్ గారు అయితే ఇంకా ఎక్స్ప్రెసివ్గా అనిపిస్తారు కదా. యా ప్లీజ్. సో ఐ హ్యావ్ వెరీ స్పెషల్ బాండింగ్ విత్ శ్వేత మోహన్ చేచి. నాట్ మ్యామ్ ఆర్ నథింగ్. ఓకే, ఐ కాల్ హర్ చేచి డైరెక్ట్లీ. ఎత్తుతారా, మాట్లాడతారా ఇఫ్ పాసిబుల్? ఇప్పుడు అవుతుంది She'll be busy. అయితే వద్దులేదు. I won't trouble them. Yeah. But yeah, messages I have many with Chechi. She's అంటే ఎలా అంటే నేను ఇప్పుడు ఏ పాట పాడినా ఫస్ట్ ఐ సెండ్ ఇట్ టు శ్వేతమోహన్ చేచి. ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీ సాంగ్ పాడాను ఫస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తమిళ్లో ఫస్ట్ సాంగ్ కదా? ఇట్స్ మై తమిళ్ డెబ్యూ. ఓకే. సో ఫస్ట్ నేను చేచికే పెట్టాను రిలీజ్ అవ్వగానే. సో దట్ ఈస్ హౌ నేను ఏం చేసినా ఐ సెండ్ ఇట్ టు చేచి. దానిలో ఏమైనా నేను మార్చుకోవాలన్నా షీ విల్ సే, బాగుంటే షీ విల్ సే దట్ హౌ గుడ్ ఇట్ ఈస్, అంటే ఎక్కడెక్కడ చాలా బాగుంది, ఎక్కడెక్కడ యూ హ్యావ్ టు ఇంప్రూవ్. నిజంగా ఒక అక్క చెప్పినంటే ఐ ఫీల్ దట్ నియర్ శ్వేతమోహన్ చేచి. ఎక్కడైనా తప్పు చేస్తే ఇలా చెయ్యకూడదు, గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం యూ డూ దిస్, యూ షుడెంట్ డూ దిస్. షీఈస్ దాట్. అంటే అంత ఒక బాండింగ్ క్రియేట్ అయిపోయింది నాకు చేచికి. షీఈస్ వెరీ సపోర్టివ్. అంటే నేను అంత సపోర్టివ్ ఎవరిని చూడలేదు ఇప్పుడున్న సింగర్స్లో ఎస్పెషల్లీ. ఇప్పుడు నీకు సపోర్టివ్ ఉన్న టీమ్ వాళ్ళు అనుకున్నప్పుడు షీ ఇస్ వెరీ సపోర్టివ్. అయితే షీ ఈస్ లైక్ కంపేర్ టు ఎవ్రీబడి రైట్ నౌ ఐ థింక్ షీ ఈస్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అయి ఉండొచ్చు, సింగర్గా అయి ఉండొచ్చు. షీ ఈస్ ద బెస్ట్ అంతే. లైక్ ద వే షీ ట్రీట్స్ పీపుల్, వెరీ డౌన్, వెరీ కైండ్, ఎంత హంబుల్గా, ఎంత పేషెన్స్. ఎస్పెషల్లీ వీ హ్యావ్ టు లెర్న్ దట్ పేషెన్స్. మా మనసును గెలిచారన్నట్టు నీ మనసును గెలిచేసారు అయితే. ట్రూ, కంప్లీట్లీ. అండ్ షీ ఈస్ ది ఓన్లీ పర్సన్ ఐ అలౌ whom to touch my cheeks. నేను ఇంకెవరిని అలౌ చేయను. బట్ ఇఫ్ ఇట్స్ హర్, అందరూ నీ బుగ్గల మీద పడ్డారు అయితే చిన్నప్పటి నుంచి కదా. ఐ థింక్ నాకు తెలిసి కాన్స్టెంట్ ఇట్స్ నాట్ ఆబ్జెక్టిఫికేషన్ కాదు, కానీ ఆ ఆనందం అంతా భరించి అండ్ తల్లి నువ్వు ఇలాగే ఉండు హ్యాపీగా. ఐ వాంట్ సే దట్ ఓన్లీ. థ్యాంక్ యూ. yes. సో ఎప్పుడు ఫస్ట్ రాగానే ప్రవస్టీ అంటారు ఆవిడ, ఇదే టోన్. ఎవ్రీ టైమ్ ఐ గో ఇదే టోన్ ఉంటుంది. దెన్ షీ డైరెక్ట్లీ హగ్స్ మీ అండ్ షీ గ్రాబ్స్ మై చీక్స్. షీ విల్ లైక్ ఎలా అవుతుంది అంత ఓకే. షీ ఈస్ వెరీ నైస్ టు మై మామ్ ఆల్సో. ఓకే. మమ్మీ చేయి పట్టుకొని పాపం మాట్లాడతారు అంతా, ఎలా ఉంది, హౌ ఇస్ యువర్ హెల్త్, హౌ ఇస్ ఎవ్రీథింగ్. అండ్ ఐ మీన్ ఎలా పరిచయం? సూపర్ సింగర్, ఒక జడ్జ్ గానే, బట్ షీ గాట్ దట్ క్లోజ్. ఓకే. ఐ స్టిల్ కాన్ బిలీవ్ అసలు హౌ ఇట్ హ్యాపెండ్ అని. బట్ ది ఓన్లీ జడ్జ్ ఐ గాట్ వెరీ క్లోజ్ టు శ్వేతమోహన్ చేచి. కానీ తెలుగులో చాలా తక్కువ పాడుతున్నారు కదా, కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. షీ సింగింగ్ కదా, బట్ అంటే బాగానే పాడుతున్నారు. ఇప్పుడు తెలుగు సాంగ్స్ బాగానే వస్తున్నాయి చేచి. అది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా. ఐ థింక్ మాస్టర్ మెనీ మోర్ అని మొత్తం మారిపోయింది కదా తనకి. యా, అఫ్ కోర్స్ అంత బాగుంది పాట, అంత హైప్ వచ్చింది పాట. ఐ థింక్ ఎవ్రీబడి నోస్ దట్ సాంగ్. అందరికి నోటికి వచ్చి ఉంటుంది ఆ పాట. ఒక చిన్న లైన్ స్టార్ట్ ట్రై చేయగలవా? శీతాకాలం మనసుని మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది, ఇంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి, ఇకపైన నీకు నాకు ప్రేమ పాఠాలి, మాస్టరు మాస్టరు నా మనసును గెలిచారు. ఐ థింక్ నోబడీ కెన్ మ్యాచ్ హర్. ఆ ఎనర్జీ, ఆ లెవెల్ తనది. అంటే ఆ స్వీట్నెస్ ఒకవైపు బోల్డ్నెస్ రెండు కలిపి ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. చాలా మంది గురించి మాట్లాడుకున్నాం. లెట్స్ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్ నౌ, బికాస్ ఇంకా మాట్లాడుకోవాలి చాలా.
అంటే ఇన్నేళ్ళు దాదాపు ఏమనుకుంటారంటే, నాకు తెలిసి నేను సింగింగ్ షో స్టార్ట్ చేసిన తర్వాత, అబ్బా ఈ షోస్ చేసేసారు కదా, జడ్జెస్ అంటారు నాకు నెక్స్ట్ మూవీలో నువ్వు ఉంటావు, నీ సాంగ్ ఉంటుందంటారు. ఇది వెరీ కామన్గా వినిపించే మాట కదా. అండ్ నిజంగా ఛాన్సెస్ ఉంటాయా? కొంచెం మనం హానెస్ట్గా మాట్లాడుకుంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు ఇస్తారా? బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ ఉంటాయా? ఎలా ఉంటుంది? జడ్జెస్ అలా చెప్పి అది ట్రూ అయినది నాకు తెలిసి వెరీ రేర్. ఓకే. చాలా వెరీ రేర్ సిచ్యువేషన్స్లో అది ట్రూ అయి ఉండొచ్చు. బట్ మోస్ట్లీ అక్కడ చెప్తారు కానీ దే వోంట్ రిమెంబర్ లేటర్ ఆన్. ఓకే. ఒకవేళ ఆ ఫ్రీక్వెన్సీలు ఎప్పుడైనా ఉంటే కనుక యూ మైట్ గెట్ ఛాన్స్, నీ Yeah. వాయిస్కి తగిలి, ఐ మీన్ నీ వాయిస్కి సూట్ అయ్యి, రైట్? ఐ థింక్ ఐ హ్యావ్ టు సే దిస్, అంటే ఆఫ్టర్ వాట్ ఆల్ హ్యాపెండ్ విత్ మీ లాస్ట్ ఇయర్, దాని తర్వాత కొంతమంది ముందుకు వచ్చి ఐల్ గివ్ యూ ది ఆపర్చునిటీ అండ్ డేట్ చెప్పేసి సాంగ్ చెప్పేసి అన్నీ చెప్పేశారు. బట్ నాట్ అ వర్డ్ ఫ్రమ్ దెమ్ లేటర్ ఆన్. దే ఈవెన్ Oh. గేవ్ మీ ద డేట్, దే ఈవెన్ గేవ్ మీ ద టైమ్, ఆల్ దట్, బట్ నాట్ అ వర్డ్ ఫ్రమ్ దెమ్. సో ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటాయి మోస్ట్లీ. రియాలిటీస్. బట్ అలాంటి ఒక ఫేజ్లో ఐ గాట్ వెరీ లో. అంటే అదేంటి దే డిడ్ కమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ బట్ వాట్ హ్యాపెన్ సడన్లీ అని కొంచెం మై మైండ్ వాజ్ గోయింగ్ దట్ సైడ్. ట్రామాటిక్ అయిపోతాం కదా. ఇట్స్ వెరీ హార్డ్. సో అలాంటి కరెక్ట్ ఒక ఆ ఫేజ్లోనే ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఇమాన్ సార్. గ్రేట్. ఎట్లా వచ్చింది ఆఫర్ అది? ఐ డోంట్ నో, ఐ గాట్ కాల్ ఫ్రమ్ ఇమాన్ సార్ డైరెక్ట్లీ. సో కాల్ వచ్చింది, ఐ కుడెంట్ బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ కాల్డ్ మీ, వాజ్ లైక్ వాట్ ఈజ్ యువర్ స్కేల్ రేంజ్ అండి, కొన్ని లైన్స్ చెప్పి కెన్ యూ రిపీట్ అని నేను పాడి ఓకే వాట్ స్కేల్ ఇస్ కంఫర్టబుల్, నీ కంఫర్టబుల్ ఉన్నదే పెడదాం. నేను టాకింగ్ లైక్ దిస్, లైక్ హౌ జనరస్, అసలు నేను ఇది ఎక్కడా చూడలేదు. అంటే స్కేల్ వాళ్ళే పెట్టేసి మనల్ని పిలిచి పాడమంటారు బేసిక్లీ. బట్ ఇట్స్ వెరీ రేర్ వేర్ ద మ్యూజిక్ కంపోజర్ కాల్స్ యూ అండ్ నీ కంఫర్టబుల్ పిచ్లో పెట్టడం అనేది వెరీ రేర్. అంత ఒక మంచి పెద్ద డైరెక్టర్ నుంచి ఐ డెంట్ ఎక్స్పెక్ట్. నేను షాక్ అయ్యా, నువ్వు సినిమా సాంగ్లోకి వెళ్ళావు ఇంత వేగంగానే, కానీ ఓకే దట్ వాస్ లైక్ నమ్మాలా వద్దా? నమ్మచ్చు. ఓకే, ఏ పారామీటర్స్లో నమ్మాలి? ఓకే, ఇలా చాలా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఓకే ఓకే కూల్, ఫస్ట్ స్టార్ట్ చేసిందిగా, దట్స్ గ్రేట్. సో ఓకే. కాల్ అయింది, ఇంకా 2 daysలో హీ ఆస్క్డ్ us టు కమ్ టు చెన్నై. వెళ్ళాము, కరెక్ట్ ఒక 40 minutesలో సాంగ్ అంతా రికార్డింగ్ అయిపోయింది. మరి ఆ పాట గురించి చెప్తున్నావు కానీ పాట పాడొచ్చుగా, షూర్. ఆ పాట ఉండిపోతుందిగా. తెలుగులో- ఇలాగే ఊరుస్తారు సింగర్స్ అంతా, చెప్పాల్సిందంతా చెప్తారు, పాడబట్టి లాస్ట్లో మళ్ళీ అడగాలి పాడండి అని చెప్పి. ఫ్రస్ట్రేషన్ అండి, ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. సో ఐ సంగ్ ఇట్ ఇన్ తెలుగు కాబట్టి పాడండి త్వరగా. తెలుగు ఊరిస్తారు, lyrics. ఊరించి చంపేస్తారు, అడుక్కోవాలి పాడండి అని చెప్పి. ఫ్రస్ట్రేషన్ సార్, ఫ్రస్ట్రేషన్ ఇది అంతాను. Yeah. సో ఇట్ హ్యాస్ ఎ యూనిక్ లిరిక్. మళ్ళీ చూసారా, ఇట్స్ మై పాట సాంగ్ పాడండి అంటే కాబట్టి, పాట గురించి చెప్తారే, తర్వాత చెప్పచ్చుగా, మేము వినవా? అంటే ఇట్స్ మై సాంగ్ కాబట్టి ఐ లైక్ టు. ఐ గాట్ ఇట్. ఓకే, పాడాక మీరే చెప్పాలి అబౌట్ ద లిరిక్, యూ షుడ్ ఓన్లీ టాక్. స్టార్ట్ చేయమ్మా. ఇప్పటికైనా మొదలెడతాను. మీలోన దాగున్న ఊసర వెళ్ళి రంగురా, ఎప్పుడు లోనున్న అస్సలు రంగు బయటపడునో. ఓ ప్రపంచానందరి రక్తం ఎరుపే, అది మారదుగా ఇది నిజం కాదా, రక్తంలో ఎరుపు రంగు కూడా ఇలా మార్చగల మనుషులున్నారు నిరంతరం, ఇదే పని ఇదే నిజం, ప్రతిదినం ప్రయత్నమే వీళ్ళ నైజం, లోకంలోన కొంతమంది ఇదే జనం, రంగులు మార్చే రంగంలోన వీళ్ళే సగం. తమిళ్ వెర్షన్ ఓకే, ఇప్పుడు అందుకుంటారు మాట, ఒరిజినల్ వెర్షన్కి వచ్చినప్పుడు. కెమెలియాన్ மக்கள் யாரிங்கே ஓ ஓ, எப்போது தண்ணீரும் மாறுவார் யாரிங்கே ஓ, ரத்தத்தின் சிவப்பை உலகம் நிறம் மாத்திடுமா అదే, that's it. అది అంటే మీరు డిఫరెన్స్ చూసారా అండి? ఒరిజినల్లో ఉంటే ఒక ఊపు ఉంటుంది మాట,
ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది యా కదా. యా ఐ థింక్ చాలా తక్కువ మందికి వస్తుంది ఆ డబ్ వర్షన్ పాడడం అండ్ మెయిన్ Ah. వెర్షన్ రెండు. యా బట్ ఐ థింక్ ఐ లైక్ బోత్ ఆఫ్ దెమ్. నాకు లిరిక్స్ నచ్చింది బాగా తెలుగు. ఇలాగే చెప్పాలి. లేదు, ఐ విల్ బి ఆనెస్ట్, వైల్ సింగింగ్ తమిళ్ ఐ ఐ హ్యాడ్ ఫన్. నమ్మేస్తాం. బట్ తెలుగు లిరిక్ నిజంగా ఇట్ వాస్ రియలీ ఫన్. ఐ డోంట్ నో వై, మేబీ ట్యూన్ అయి లేదు ఉండొచ్చు లేదు ఆర్ లేదు వాట్ ఎవర్. బాగుంది, రెండు బాగుంది. మేబీ ఇట్ వాజ్ అ కంఫర్ట్ గివెన్ బై ఇమాన్ సార్. బట్ బాగుంది, పాట తెలుగులో బాగుంది. లిరిక్స్ చాలా ఆలోచించి పాడాను నేను. ఐ లైక్ ద లిరిక్. ఈ సాంగ్ పాడుతున్నప్పుడు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే వెరీ ఫస్ట్ సాంగ్ కదా, టెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక వేరే లాంగ్వేజ్కి పాడినప్పుడు అవును, నీకు ఆ బ్యారియర్స్ ఏం లేవా, లేకపోతే స్టేజ్ షో ఎక్స్పీరియన్స్ అక్కడ పనికి వచ్చిందా? ఐ థింక్ స్టేజ్ ఎక్స్పీరియన్స్ డజంట్ కౌంట్ రికార్డింగ్ మైక్ ముందు. ఇట్స్ డిఫరెంట్. ఓకే. సో ఇది కంప్లీట్ డిఫరెంట్. నాకు నార్మల్గా పాడేటప్పుడు అంత నర్వస్నెస్ ఉండదు రికార్డింగ్స్లో. బట్ తమిళ్ ఇంకా ఇమాన్ సార్ కాబట్టి కొంచెం వెళ్ళే ముందు ఐ ఫెల్ట్ నర్వస్. కానీ వెళ్ళాక అయిన బిహేవియర్ చూసి అవన్నీ చూసి కంప్లీట్గా ఐ వాజ్ వెరీ సేఫ్. చాలా సేఫ్ ఫీలింగ్ వచ్చేసింది. ఐ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇమాన్ సార్. 2 పాయింట్లు అన్నావు, సేఫ్ అండ్ కంఫర్టబుల్. Yeah. లెట్స్ టాక్ అబౌట్ ఇండస్ట్రీస్. Mm. విమెన్గా ఈ మధ్య వింటూ ఉన్నాం కదా, లైక్ ఐ డోంట్ వాంట్ ఎలాబరేట్ దట్. Mm. సేఫ్టీ గురించి వచ్చినప్పుడు హౌ సెక్యూర్ వీఆర్. భార్గవి పిల్లి అక్కడ కూర్చుని ఒక మాట అన్నారు, అది అద్భుతంగా అనిపించింది నాకు. లైక్ ఐ కెప్ట్ బౌండరీస్, ఐ వోంట్ ఎలో ఎనీ వన్ ఇన్సైడ్ దట్ అండ్ లిమిట్స్ ఎవరిని క్రాస్ ఉన్నామని చెప్పి దట్ వాజ్ ఫైన్ అన్నారు. యా ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ ఇది నేను అడగడం కాస్త కరెక్ట్ అవ్వచ్చు కాదో నాకు తెలియదు. డిడ్ యూ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్, బికాస్ స్టేజ్ షోస్ చేస్తున్నావు, బికాస్ చిన్నప్పుడు అంటే ఓకే, బట్ పెద్ద అయిన తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టే ప్రదేశాలు ఉండొచ్చు అటువంటి సిచ్యువేషన్స్. హౌ డిడ్ యూ ఓవర్కమ్ దాట్? స్టూడియోస్లో కావచ్చు, స్టేజ్ రియాలిటీ షోస్లో కావచ్చు. నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు. Great. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీసే తక్కువ నాకు తెలుగులో. సో ఐ పర్సనలీ డిడెంట్ ఫేస్ ఎనీథింగ్ లైక్ దాట్. అండ్ వాట్ ఎవర్ షీ సెడ్ ఈస్ ట్రూ. బికాస్ నో బడీ ఈస్ గుడ్ అవుట్ సైడ్ దీస్ డేస్. అంటే ఎవరు కూడా మంచిగా లేరు అన్నప్పుడు వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. మన లిమిట్స్, మనం బౌండరీస్ క్రియేట్ చేసుకొని మనం దానిలో ఉంటే ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ విమెన్ అవుట్ దేర్. బట్ నాకు అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లైక్ దాట్. నీ గురించి నాకు తెలుసు, బికాస్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నీతో పాటు అమ్మ ఉంటారు. యా దట్స్ వాట్. సో యా మేబీ దానివల్ల ఫస్ట్ నీ బౌండరీలోకి రావాలంటే అమ్మని దాటుకు రావాలి. ట్రూ. ఐ సజెస్ట్ ఎవ్రీబడి టేక్ సమ్మన్ విత్ దెమ్. సగం చచ్చిపోతారు అక్కడ వాళ్ళు. I have to talk about this. Yeah. What I've seen in Tamil అనేది ఐమ్ సేయింగ్. ప్లీజ్. ఇక్కడ లేనిది అక్కడ ఏం చూసాను స్టూడియోస్లో అని. సో ఇక్కడ ఐ వోంట్ గివ్ ఎనీ నేమ్స్, బట్ మదర్ని రానివ్వకండి, బయట కూర్చోబెట్టండి, డోంట్ అలో ఎనీబడి ఇన్సైడ్, ఓన్లీ యూ కమ్ ఇన్సైడ్. సో అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఇక్కడ. బట్ ఇన్ తమిళ్ షీ వాస్ గోయింగ్ అవుట్, నర్వస్ ఫీల్ అయిపోయి నేను వదిలేను సార్ వెళ్ళి అవుట్ అంటే హీ స్ట్రిక్ట్లీ ఆస్క్డ్ టు సిట్ ఇన్సైడ్. లేదు, యూ Studio హ్యావ్ టు స్టే. ఈవెన్ దే రికార్డెడ్ వీడియో, మేకింగ్ వీడియో, దానిలో కూడా అమ్మ ఉంటుంది. సో ఈ వాజ్ లైక్ నో, ఐమ్ నెవర్ డూయింగ్ దట్, యూ హ్యావ్ టు సిట్ ఇన్సైడ్ యాజ్ హర్ మదర్. ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే ఐ డెంట్ సీ ఇట్ ఎనీవేర్ హియర్. చాలా మంది కూడా బయటే కూర్చోండి, ఓన్లీ షీ షుడ్ కమ్ ఇన్సైడ్. ఒకప్పుడు రియాలిటీ షోస్కి ఇప్పుడు రియాలిటీ షోస్కి ఒక డిఫరెన్స్ ఉంది. మీరు ఎంత ఐ వోంట్ సే లైక్ బ్యూటిఫుల్, మీరు ఎంత స్క్రీన్కి ప్రెజెన్స్ ఉంటారు, వాళ్ళకి చూసింగ్ ఉంది అనేది. అంటే లైక్ కెమెరాకి ఎంత బాగుంటారు కాంటెంట్ వైజ్గా, అలా ఉన్న వాళ్ళే తీసుకుంటున్నారు అనేది. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? బికాస్ నువ్వు అప్పుడు ఒక లైక్ 10 years బ్యాక్ చూసావు అండ్ ఇప్పుడు చూసావు, యా జనరేషన్ మారిందో చూస్తున్నావు కూడా. బికాస్ మళ్ళీ షోస్కి వెళ్తావు అంటే కనుక యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ నాకు తెలిసి. సో అవునా, అలా మారుతోందా? ఇట్స్ What's your కంప్లీట్లీ observation? ట్రూ. ముందు అవన్నీ లేవు. లైక్ ముందు రియాలిటీ షోస్లో నీ గాత్రం ఓన్లీ దాట్ వాజ్ ఇంపార్టెంట్. ఓకే. సో అలా ఉండేది ముందు ఉన్న రియాలిటీ షోస్లో, దాట్ వాజ్ ద స్టాండర్డ్. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ మ్యాటర్స్. లైక్ హౌ అంటే నువ్వు ఎంత బ్యూటీ స్టాండర్డ్స్లో ఫిట్ అవుతున్నావు, నువ్వు ఎంత లైక్ హౌ మచ్ ఫేర్ స్కిన్ యూ హ్యావ్, హౌ ఇస్ యువర్ బాడీ లుకింగ్, ఓకే. హౌ స్కిన్నీ యూ ఆర్. సో అవన్నీ కూడా దే ఆర్ కన్సిడరింగ్ రైట్ నౌ. అండ్ ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ దాట్. అంటే
ఐ డోంట్ వాంట్ నేమ్ నో ఎనీబడి. నో నీడ్ టు సీ. ఇప్పుడు మన ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు పర్సన్ మనకు అనవసరం. యా ఇష్యూ ఇస్ ఆల్వేస్ ఇష్యూ. ఐ డోంట్ ఈవెన్ వాంట్ నేమ్ ద మూవీ ఆల్సో, బట్ అవసరం ఐవ్ లేదు. సంగ్ ఫర్ అ వెరీ బిగ్ మూవీ, వెరీ బిగ్ హీరో. సో దానికి నేను బ్యాకింగ్ వోకల్స్ పాడనమాట. సో ఆ రికార్డింగ్ వచ్చేసి 10 days కంటిన్యూస్లీ అయింది. ఓకే. డే పొద్దున్న నుంచి మిడ్-నైట్ 2 వరకు అయిన రోజులు, లైక్ ఎవ్రీ డే. సో చాలా కష్టపడ్డాను నేను ట్రావెలింగ్కి, వాటికి. ఇట్ వాస్ వెరీ హార్డ్. అప్పుడప్పుడు మమ్మీ వచ్చేది, అప్పుడప్పుడు డాడీ వచ్చారు. సో అలా ఇట్ వాస్ రియలీ హార్డ్. సో బట్ 10 days ఐ సాంగ్, ఐ వర్క్డ్ అ లాట్, వి ఆల్ వర్క్డ్ అ లాట్. లాస్ట్కి ఆడియో లాంచ్ ఉండింది. సో అందరు మాట్లాడుకుంటున్నారు, వీ హ్యావ్ టు వేర్ దిస్ కలర్ టుమారో, అందరు ఇదే వేసుకోండి, అది ఇది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఐ వాజ్ ఈవెన్ థింకింగ్ వాట్ టు వేర్, వైట్లో ఏం వేసుకుందామని. దెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్ ఆన్ ది ఆడియో లాంచ్. డౌట్ వచ్చి ఐ ఆస్క్డ్ దెమ్, ఎవరైతే ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళని అడిగితే, దే వర్ లైక్, నువ్వు స్క్రీన్ లైక్ యూ డోంట్ హ్యావ్ దట్ స్క్రీన్ ప్రెజెంట్, సో నీ ప్లేస్లో పాడని అమ్మాయిని తెచ్చి పెట్టాము ఫర్ ఆడియో లాంచ్. ఐ వాజ్ రియలీ డెవస్టేటెడ్. ఆ రోజంతా ఐ ఫెల్ట్ వెరీ లో. సిగ్గుంది అసలు బాడీ ఐ మీన్ బట్ నౌ ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్, ఐఎమ్ యాక్చువల్లీ ఓకే విత్ ఇట్. లైక్ అక్కడ అలా అయింది, ఇట్స్ ఓకే. బట్ తమిళ్లో నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే ఆడియో లాంచ్లో, ఒక సెలబ్రిటీని పిలిచి అలా చేశారు, నన్ను మాట్లాడిచ్చారు నాతో. దే టుక్ ఫొటోస్, మీడియా అంతా వచ్చి ఫోటోలు తీసుకొని నా గురించి రీల్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో తమిళియన్స్. సో ఐ ఎక్స్పెక్టెడ్ దాట్ ఇక్కడ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఐ గాట్ ఆపోజిట్. బట్ యా ఐఎమ్ హ్యాపీ. ఐ డోంట్ కేర్ ఎనీమోర్. మన పరమైన చేసుకుపోతాం అంతే. అంతే, ఐ డోంట్ కేర్. వచ్చేదానికి వచ్చేస్తాయి అంతే. ఓకే. ఓ మై గాడ్, మాట్లాడాలంటే ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంది. బట్ ఏదో అంటూ ఉంటారు కదా, హెల్దీగా జర్నీ అవుతున్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఒక హెల్దియెస్ట్ ఫుల్ స్టాప్ పడాలని చెప్పి. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎన్ కంక్లూషన్. బట్ బిఫోర్ దట్ స్టేజ్ షోస్ గురించి నేను ఒకసారి మనం మాట్లాడాలనుకుంటున్నాను. చాలామందికి ఉండే ఒక పర్సెప్షన్, లేకపోతే అవుట్ ఆఫ్ ద స్క్రీన్ చూసిన వాళ్ళకి వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, వీళ్ళకి డబ్బులు వస్తాయి, లేకపోతే బయటకు వెళ్ళగానే హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ బాలీవుడ్, లేకపోతే అటువైపు హిందీలో స్టేజ్ షోస్ పాడిన తర్వాత ఆఫర్స్ గుమ్మరించేస్తారు, ఇలా వస్తాయి అని చెప్పి. ఈ రెండింటి గురించి మాట్లాడదు. ఫస్ట్ అమౌంట్ ఏమైనా వస్తుందా ఒక సింగిల్ షోస్కి వెళ్ళిన తర్వాత? మీరు గెలిస్తే ఓకే, సమ్ వాట్ ఏదో ఇవ్వచ్చు కాదు, బట్ బిఫోర్ దట్ ఏమైనా ఉంటుంది అసలు? యాక్చువల్లీ గెలవకపోతే ఏముండదు, వీ వోంట్ గెట్ పెయిడ్ ఎనీథింగ్. ఓకే. కొన్ని షోస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఒకటి ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. 10,000 15,000 అలా ఉంటుంది. సో కొన్నిట్లో ది యాక్చువల్లీ గివ్ యూ దట్ అమౌంట్ బ్యాక్ ఆఫ్టర్ ద షో ఇస్ డన్. కానీ కొన్ని రియాలిటీ షోస్లో అవి కూడా ఇవ్వరు. ఈవెన్ దో యూ గట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దట్ అమౌంట్, దే వోంట్ గివ్ యూ. చూపించడానికి మాత్రం ఉంటుంది. యా. సో దాట్ గోస్ ఆన్. చాలా రేర్గా నీకు అమౌంట్ బ్యాక్ వస్తుంది. ఓకే, అంటే అంటారు ఇగో ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఇంత అమౌంట్ ఉంది అని చెప్పి ఇచ్చినట్టు ఇస్తారు, ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. యా, మీరు క్వశ్చన్ చేస్తే దట్ విల్ సంథింగ్ సెట్ బ్యాక్ మళ్ళీ. యు నో. సో అంతే, విన్నర్ అయితేనే, రన్నర్ అప్ అయితేనే విల్ గెట్ సమ్ అమౌంట్. అంతే. ఓకే. We have to leave అంతే. We gain some experience, we learn this, we learn that. అంటే మన గురించి పక్కన పెడితే బాలీవుడ్ సింగర్స్కి, లేకపోతే అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే ఆ వాయిస్ కోసం మన వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తారు. అంటే డిఫరెన్స్ ఏంటి? యాజ్ ఎ సింగర్గా నేను అడుగుతున్నాను, బికాస్ తెలుగు మనం పలికినట్టుగా వాళ్ళు పలకలేరు, బట్ పలికించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య. దట్ వాజ్ అప్రిషియేటెడ్. బట్ ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం? బికాస్ నువ్వు అక్కడి నుంచి మీన్ చిన్నప్పటి నుంచి సింగింగ్లో ఉన్నావు, చేంజ్ ఓవర్ కూడా చూస్తున్నావు. ఎందుకు బాలీవుడ్ అంటే వాళ్ళ వాయిసెస్ మనం ఎందుకు కోరుకుంటున్నాం? అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం తగ్గుతున్న అప్పటికీ కూడా. ఏ పర్టికులర్ రీజన్? ఇట్స్ యాక్చువల్లీ ఎ సాడ్ థింగ్ సమ్ టైమ్స్. అంటే ఇక్కడ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవట్లేదు, లైక్ వీఆర్ నాట్ గివింగ్ ఇనఫ్ ఆపర్చునిటీస్ టు అవర్ పీపుల్ అని అనిపిస్తుంది. బయట వాళ్ళని తెప్పించి పాడిస్తారు మన వాళ్ళు చాలా వరకు, ఈవెన్ దో దే ఆర్ నాట్
దాట్ గుడ్ ప్రొనౌన్సియేషన్ వైజ్ అయి ఉండొచ్చు, సింగింగ్ వైజ్ అయి ఉండొచ్చు. ఐ థింక్ దానికంటే కూడా బాగా పాడేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారు. సో వాళ్ళకి ఆ ఛాన్సెస్ ఇస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ లైక్ బయట లాంగ్వేజెస్లో యూనిటీ మన కొంచెం తక్కువ అని అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే నేను తమిళ్లో పాడినప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది తమిళియన్స్ నుంచి, బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ దే గివ్ టు తమిళ్ కంటెస్టెంట్స్. బట్ ఇక్కడ అలా Got it. కాదు. ఇఫ్ యూ అబ్జర్వ్, బయట వాళ్ళు వచ్చి మన రియాలిటీ షోస్లో పాడినప్పుడు మనం ఎక్కడో వాళ్ళని హైప్ చేసి చూపిస్తాం, దో దే డిడ్ మిస్టేక్స్ ఇన్ ద సింగింగ్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఇట్ మన బాదర్స్ వాళ్ళకి మీ సమ్ టైమ్స్. ఓకే. సొసైటీ నుంచి ఇది స్టార్ట్ అయితే బాగుంటుంది అనేది. ఐ థింక్ Maybe. వీ షుడ్ హ్యావ్ True. దట్ యూనిటీ. మన వాళ్ళని Hmm. మనం ఎంకరేజ్ చేసుకోవాలి. దే హ్యావ్ ది ఇనఫ్ టాలెంట్ లేకుండా లేరు. దే ఆర్ ఆల్ అవును. మన టాలెంటెడ్. దగ్గర యా ఏదో సినిమాలో టాలెంట్ టన్నులు కొద్దుంది అన్నట్టు మన దగ్గర చాలా ఉంది. బట్ యా బాలీవుడ్ గురించి లేకపోతే బాలీవుడ్లో అక్కడి నుంచి ఇక్కడ తీసుకుంటాం కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు స్టేజ్ షోస్లో అద్దరు కొడతారు. లైక్ రేవంత్ రేవంత్, అన్న, హేమంత్, రోహిత్ అన్న, ఐ థింక్ ఫస్ట్ నేను బాగా మర్చిపోయాను అనుకుంటా, శ్రీరామ్ చంద్ర అన్న. శ్రీరామచంద్ర, వీళ్ళందరూ గెలిచిన వాళ్ళు ఉన్నారు. Hmm. బట్ అక్కడ గెలిచినప్పటికీ చూస్తే అంత ఆఫర్స్ ఉన్నాయా? వాళ్ళంత పాడుతున్నారు అక్కడ. Hmm. ఐ థింక్ నేను చూసినప్పటికీ అంతే మనకి అనిపించట్లేదు. మేబీ But బయట if they come and sing here, they'll get so many హా. opportunities in Telugu. ఎందుకని అంటే అక్కడ మనకి స్పేస్ లేదా, లేకపోతే మన వాళ్ళు అక్కడ స్టాండర్డ్స్ తగినట్టుగా వెళ్ళలేకపోతున్నారు, ప్రొనౌన్సియేషన్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆ డిఫరెన్సియేషన్ అక్కడ ఎందుకు వస్తుంది? I think there is no space for us. There అంతే. are already enough Hindi singers there, and హిందీ వాళ్ళనే పిలుచుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్. Hmm. అంతే నేను చెప్పినట్టు దర్ ఇస్ యూనిటీ ఇన్ ద అదర్ లాంగ్వేజెస్. ఓకే. ఆల్ రైట్. కంక్లూడ్ చేద్దాం. ఎంతవరకు ఎంత సంపాదించే తల్లి? Didn't count. ఐఎమ్ జస్ట్ కిడింగ్. థ్యాంక్ యూ సో మచ్. బట్ Thank బిఫోర్ you దట్ ఇలా for- సైలెన్స్గా మనం సెండ్ ఆఫ్ చేస్తే బాగుంటుందా? ఒక మంచి పాటతో, లేటెస్ట్ హ్యాపెనింగ్ ఏదైనా ఒక మంచి పాటతో. యా సో నాకు ఫోక్ అంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ అ డివోషనల్ ఫోక్ సాంగ్, సో నాకు ఇంకా ఇష్టం. శివుడి పాట. లవ్లీ. యా ప్లీజ్. ఎన్ని కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె బట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసి జంగముడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేదారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమా శంకరా, ఓంకారేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర. ఎన్ని కొండాలు ఏలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె బట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసి జంగముడా. థ్యాంక్ యూ సో మచ్ Thank సింగర్ you. ప్రవస్తి ఫర్ జాయినింగ్ విత్ Thank ఆర్ you for పాడ్కాస్ట్. having me. సో చాలా విశేషాలు పంచుకున్నావు నీ జర్నీ నుంచి, అండ్ చాలా విశేషాలు ఇంతవరకు నీ జర్నీ గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆర్టీవీ, థ్యాంక్ యూ సచిన్ అన్న. రైట్, ఇది ఈరోజు సింగర్ ప్రవస్తితో ఆర్ పాడ్కాస్ట్. మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. అందులో కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV, అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.